వ్యూవర్స్. తేజ సజ్జ తేజు సజ్జ కుర్రాడు కదా, అతను హనుమాన్ అనే సినిమాతో రేపు జనవరి 12న మన ముందుకు రాబోతా ఉన్నాడు. ఆల్రెడీ అతని గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ హనుమాన్ సినిమాకు సంబంధించి మన ప్రెస్ మీట్లో ఎవరు అడిగితే, మీరు చిన్న వయసు, మీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఇటువంటి పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తారు ఏంటి అన్నప్పుడు గట్టిగా ఇచ్చాడు అడిగిన వాళ్ళకి ఎవరికో కానీ. అదే వేరే భాష వాళ్ళు చేస్తే మీరు మెచ్చుకుంటారు. అదే మన తెలుగులో అనేటప్పటికి మీరు ఎలా చేశారు, మీరు ఎట్ సెట్ అయ్యారు అని అంటుంటే ఏంటిది, ఎంకరేజ్ చేయండి. చూసిన తర్వాత బాగుంటే బాగుందని చెప్పడం, బాగుంటే అప్పుడు బాగుందని చెప్పడం, అంతే తప్ప ముందే మీరు ఎలా చేశారు, మీకు కష్టం అనిపించలేదా, మీకు సెట్ అయ్యిద్దా, కరెక్ట్ కాదండి అన్నాడు. ఇప్పుడు కొత్తగా మరలు ఇంకొకరు రాశారు అట్లేమని, గతంలో యువరాజు సినిమాలో ఇదే మహేష్ బాబుతో అతను కొడుకుగా సినిమాలో యాక్ట్ చేశాడు. ఇప్పుడు అదే మహేష్ బాబుకి పోటీగా సినిమాలో రాబోతున్నాడు. మహేష్ బాబు గుంటూరు గారి సినిమా రేపు 12వ తారీఖు రిలీజ్. ఈ కుర్రాడిది కూడా రేపు హనుమాను 12వ తారీఖు రిలీజ్. హనుమాన్ పాన్ ఇండియా లెవెల్లో ఐ థింక్ 11 భాషలో రిలీజ్ కాబోతా ఉంది. ఐఎమ్ షూర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉంది. అంత అద్భుతంగా వర్క్ ఉంది కాబట్టి దానికి. ఓకే, ఇక దీనికి సంబంధించి అందులో హనుమాన్ కళ్ళు చిరంజీవిని పోలి ఉన్నాయని చాలామంది అంటూ ఉంటే, సినిమా మీరు చూసి మీరే చెప్పండి అని చెప్పేసి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా అన్నాడు. ఇక ఈ కుర్రాడు హనుమాన్ ఏమన్నాడంటే, మన తేజ, నేను మహేష్ బాబు గారితో పోటీ పడి రావటం లేదండి, మహేష్ బాబు గారితో పాటు, అంటే మహేష్ బాబు సినిమా రిలీజ్ చేస్తున్నాడు, మేమందరం సినిమా రిలీజ్ చేస్తున్నాం, బట్ ఆయన సినిమాకి పోటీ కాదు, ఆయనతో పాటు మేము రిలీజ్ చేస్తున్నాం. ఎంత లౌక్యంగా చెప్పాడు, అండ్ మోరోవర్ ఎంత ఫ్రూషన్గా చెప్పాడు, ఎంత మ్యాగ్నిఫిషెంట్ వేలో ఉంది చెప్పండి. చూడండి అసలు ఆన్సర్. ఐఎమ్ షూర్ అతను మంచి నటుడు అవుతాడు. ఇలాగే సంయమనం పాటిస్తూ ఇలా ఇవ్వాల్సిన విధంగా రిప్లై కనుక ఇస్తే ఎక్కడొక్కడ సైలెంట్ అయిపోతారు. నాకైతే చాలా బాగా నచ్చింది అతని ఆన్సర్ అయితే. సో మీరు కూడా ఎవరెవరితో మిమ్మల్ని కనుక పోలిస్తూ ఉంటే మీరు తబ్బిపోయి తొందరపడకండి. తెలివిగా పద్ధతిగా బదులివ్వండి, లేదా సైలెంట్గా ఉండండి. అంతే తప్ప ఆయన నాకు పోటీ ఏంటి, నాదే ఆయనదే ఇలా మొద్దు మారలా. ఆయన పని ఆయన చేస్తున్నాడు, నా పని నేను చేస్తున్నానండి, పెద్ద ఆయనతో పోటీ ఏంటండి. ఏదో నేను సినిమా తీస్తే రిలీజ్ అవుతుంది, నేను ఒక పని చేసా, రిజల్ట్ అనేది వచ్చింది. పెద్దవాళ్ళు నేను ఇప్పుడే, లేదన్నప్పుడు వాళ్ళదే, నాదే. ఏది నచ్చితే అది చూడండి, లేదన్నప్పుడు నా వర్క్ నచ్చితే నాది, ఆయన వర్క్ నచ్చితే అది, అంతే. ఇద్దరిది పక్కన పెట్టి చూడొద్దు, కంపారిజన్ చేయొద్దు, ఇద్దరికి పోటీ అనేది పెట్టద్దు అన్నట్టుగా ఆ వేలో చెప్పుకోండి మీ వర్క్ని బట్టి. సినిమా కాబట్టి పోటీ కదండి, ఆయనతో పాటండి అని చెప్పేసి అన్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కుర్రాడు ఆన్సర్ అయితే. అండ్ మీరు కూడా లైఫ్లో గుర్తుంచుకోండి, మీరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, కొంతమంది కావాలని గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు, కంపారిజన్ తెచ్చేసి ఒకరిని లేపి ఒకరిని కింద పడేసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా అటువంటి వాళ్ళతో.